కేవలం 10,000 ఓట్లు ఉన్న ఒక చిన్న మండలం, 15 బూతులు ఉంటాయి. ఈ 15 పోలింగ్ బూతుల దగ్గర ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర 600-700 మంది, దాదాపు 8 నుంచి 9 వేల మంది బయట నియోజకవర్గాలు, బయట జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి పోలీసుల సంపూర్ణమైన సహాయ సహకారాలతో వాళ్ళను పోలింగ్ స్టేషన్స్ ముందే పెట్టారు. ఆ జనం మొత్తాన్ని ఎవరైనా వైసీపీ తరపున ఏజెంట్ కూర్చుంటామని వస్తే వాళ్ళ ఏజెంట్ ఫరాలు లాక్కోవడం, చించేయడం, కొట్టడం, పంపడం. ఎవరైనా ఓటేయడానికి వస్తే వాళ్ళ స్లిప్పులు హార్డ్ కోర్ టీడీపీ వాడైతే ఓటేయడానికి పంపిస్తూ ఉన్నారు. వైసీపీ ఓటర్ అయితే వెంటనే స్లిప్పులు లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఉన్న మనుషులతో పోయి దొంగోటేపీయడం. ఇంత ఘోరంగా ఎన్నికలు జరిగిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. జనరల్గా ఒక గ్రామంలో ఉన్న వైసీపీ ఆ గ్రామంలో ఉన్న టీడీపీతో తలపడడం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఒక గ్రామంలో ఉన్న వైసీపీ ఒక గ్రామంలో ఉన్న టీడీపీతో తలపడడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవాళ ఒక గ్రామంలో ఉన్న వైసీపీ జిల్లాలోని టీడీపీ క్యాడర్ మొత్తంతో తలపడాల్సిన పరిస్థితి, జిల్లాలోని పోలీసు వ్యవస్థ మొత్తం, డిఐజీ స్థాయిలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తంతో తగలాల్సిన పరిస్థితి ఒక గ్రామ వైసీపీకి. అంటే ఈ మాదిరి పోలీసులు బయట నియోజకవర్గాలు, జిల్లాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి బూతులను పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసి మన ఏజెంట్లు కూర్చోకుండా బలవంతంగా ఏజెంట్ ఫారాలు లాగడం, వచ్చిన ఓటర్ దగ్గర స్లిప్పు లాక్కొని లోపలికి పోయి దొంగోటేయడం. ఇప్పటికే ఉదయం 10 గంటల నుంచి అనుకుంటా మొత్తం ఏ లెవెల్లో దొంగోట్లు పడుతూ ఉన్నాయో మీ అందరూ కూడా ఆధారాలతో సహా చూస్తూ ఉన్నారు. పోలింగ్ మొదలైన నెక్స్ట్ మినిట్ నుంచే దొంగోట్లు పడడం మొదలైనాయి. ఉదయం 10 గంటలకట్ల ఆధారాలు కూడా బయటకు వచ్చేసినాయి. వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ట్వీట్లు పెడుతున్నారంట, ప్రశాంతంగా పోలింగ్ జరిగింది పులివెందులలో అని ట్వీట్లు పెడతా ఉన్నారంట. ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు, ప్రశాంతంగా ఓటింగ్ జరగలేదు, ప్రశాంతంగా దొంగ ఓటింగ్ జరిగింది, ప్రశాంతంగా రిగ్గింగ్ జరిగింది. ఇది వాస్తవం. నల్లప్రెడ్డిపల్లె గ్రామంలో అయితే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, భూపేష్ ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది అంటే ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు ఆ 1000 మందితో తలపడి, పోలీసులు మళ్ళీ వాళ్ళకు అదనంగా సపోర్టు, వాళ్ళతో తలపడి ఓటింగ్ ఏజెంట్గా కూర్చోవడం, వెళ్ళి ఓటేయడం సాధ్యమేనా? కొత్తపల్లెలో కమలాపురం నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ మొత్తం వచ్చింది. పుత్తా చైతన్యారెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి నుంచి మకాం వేసినారు. మన ఏజెంట్లను లోపల పోనీరు, మన ఓటర్లను లోపల పోనీరు, వాళ్ళే స్లిప్పులు తీసుకొని వాళ్ళే ఓటేస్తారు. కనంపల్లె గ్రామం కాళ్ళు పట్టుకొని వేడుకున్నారు పోలీసులను, మా ఓటు మమ్మల్ని వేసుకొనిండి అని చెప్పి. అయినా వాళ్ళని ఓటు వేసుకొని ఇలా వాళ్ళ స్లిప్పులు లాక్కొని ఇళ్ళే పోయి ఓట్లు వేసుకున్నారు. తుమ్మలపల్లె గ్రామం, ఆ గ్రామంలో మా జెడ్పీటీసీ క్యాండిడేట్ హేమంత్ ఉదయాన్నే 200 మంది టీడీపీ కార్యకర్తలు ఇల్లు చుట్టుముట్టారు. అనేక నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రానిలా. ఎర్రిపల్లె, అచ్చివిల్లి గ్రామాలకు మంత్రి సవిత, అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి సవిత ఎర్రిపల్లె, అచ్చివిల్లి గ్రామాలకు ఆమె వెహికల్లో పోతూ ఉంది దౌర్జన్యాలు చేయడానికి. అంటే ఈ మాదిరి మంత్రులు, ఎమ్మెల్యేలు తిష్టవేసి ఈ మాదిరి బయట నియోజకవర్గాల నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలను పులివెందుల మండలానికి తోలి పోలీసులు సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకొని ఈ మాదిరి ఎన్నికలు జరిపితే వీటిని ఎన్నికలు అంటారా? దీన్ని ప్రశాంతమైన ఓటింగ్ అంటారా? ఇంత పెద్ద ఎత్తున దొంగోట్లు వేసుకొని ప్రశాంతమైన ఓటింగ్ అంటారా? డిఐజీ స్థాయి అధికారి ఇక్కడ ఉండడం నిజంగా అవసరమా చెప్పండి మీరు? వాస్తవానికి ఒక సిఐ స్థాయి అధికారి చిన్న మండలం ఎలక్షన్ చేసేయచ్చు, కానీ డిఐజీ స్థాయి అధికారి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఒక అజెండాతో వచ్చినాడు. ఒక డిఐజీ, ఎస్పీ, డిఎస్పీ వీళ్ళందరికీ ఉన్న కామన్ అజెండా ఏంటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొత్తం క్యాడర్, జిల్లా క్యాడర్ మొత్తాన్ని పోలింగ్ బూతుల ముందు నిలబెట్టడం,
సంపూర్ణ సహాయ సహకారాలతో వైసీపీ క్యాడర్ను నిలవరించడం. డిఐజీ, ఎస్పీ, డిఎస్పీ మొత్తం పోలీస్ బందోబస్తు చేసిన పని అదే. పోలీసులు కరడుగొట్టిన టీడీపీ కార్యకర్తల కంటే కూడా ఘోరంగా ప్రవర్తించారు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికలు జరగడం జరిగింది. దొంగ ఓట్లు రిగ్గింగ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి, ఎన్నికలను బర్తరఫ్ చేయండి, రీపోల్ బైపోల్ కండక్ట్ చేయండి. కేంద్ర బలగాలతో మీ పోలీసులతో ఈ రాష్ట్ర పోలీసులతో మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేస్తే అవి సజావుగా జరగవన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపండి. నేను మీడియాను కూడా మనవి చేస్తూ ఉన్నా, పులివెందుల మండలంలోని గ్రామాలకు వెళ్ళండి. మీరు ఇవ్వాలంటే మీరు వెళ్ళినా కూడా మీ కెమెరాలు మీ ఫోన్లు కూడా పగలగొట్టినారు. రేపైనా వెళ్ళండి. పులివెందుల మండలంలోని ఈ 6 పంచాయతీలకు 15 బూతుల వద్దకు మీరు వెళ్ళండి. ప్రజలను అడగండి, ఎన్నికలు ఎలా జరిగాయని ప్రజలను అడగండి. మీరు ఓటు వేశారా అని అడగండి. ఓటు వేయకపోతే ఎందుకు ఓటు వేయలేదు, ఏ పరిస్థితుల్లో ఓటు వేయలేదని అడగండి. మీరే ఫీడ్బ్యాక్ రాష్ట్రం మొత్తానికి తెలియజేయమని మీడియాను కూడా నేను కోరుతా ఉన్నా. ఎల్లో మీడియాని కాదులేండి, మిగతా మీడియా. ఎల్లో మీడియాను కోరినా కూడా ఆల్రెడీ వాళ్ళు చూపిస్తూ ఉన్నారంట, 30 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం అని, స్వేచ్ఛని, ఏందేందో చూపిస్తారంట వాళ్ళు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఘోరంగా కూనీ చేసింది కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. సో ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలను ఏమాత్రం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా వీటిపైన న్యాయ పోరాటం చేస్తాం. రేపటి నుంచే హానరబుల్ హైకోర్టును ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. మళ్ళీ రీపోల్ ఆర్ బైపోల్ విత్ సెంట్రల్ ఫోర్సెస్ వచ్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పనిచేస్తుంది, కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఇవాళ ఉదయం 5:30, 6 నుంచి మా కార్యకర్తలపైన ఎన్నో దాడులు జరిగినాయి. మా ఏజెంట్లపైన, మా పోలింగ్ ఏజెంట్లపైన అనేక దాడులు జరిగినాయి. పులివెందుల మండల ఓటర్లపైన దాడులు జరిగినాయి. వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఎవ్వరూ అధైర్యపడకండి, మీకు తోడుగా తప్పకుండా మేమంతా ఉంటామని గట్టిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఇటువంటి ఎన్నికలు పిరికి పందులు మాత్రమే ఇటువంటి ఎన్నికలు చేస్తాయి. కన్నంపల్లె గ్రామంలో ఇందాక ఆడోళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అచ్చివిల్లి, ఎర్రిపల్లి, నలుపురెడ్డిపల్లి గ్రామస్తులు వచ్చి చెప్తా ఉన్నారు, మన గ్రామంలో టీడీపీ ఉన్నింది, టీడీపీ క్యాడర్ బయటపడి ఉన్నింది కేవలం 10%. కానీ వాళ్ళు ఇన్నేళ్ళుగా, ఇన్ని పర్యాయాలుగా ఎప్పుడు ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చున్నా మేము కూర్చొని ఇచ్చాం. మేము అనుకుంటే మాకు బయట గ్రామం, బయట మండలం కూడా అవసరంలే, మేమే బయటికి ఈడ్చి పారేసే వాళ్ళము. కానీ మేమెప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏజెంట్లుగా కూర్చుంటే మేము కూర్చొని ఇచ్చాము. కారణం మన బలం పైన మనకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఏజెంట్లుగా కూర్చోబెట్టాం తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఇన్నేళ్ళుగా. కానీ ఇవాళ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ బలం మీద, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఈ మాదిరి జిల్లాలోని వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని పులివెందుల మండలంలోని బూతుల వద్దకు తోలి బలవంతంగా మా పోలింగ్ ఏజెంట్స్ను, మా ఏజెంట్ ఫారాలు చించడము, ఓటర్ల దగ్గర ఓటర్ స్లిప్పులు తీసుకొని పోయి దొంగోట్లు వేయడం. వాళ్ళ మీద, వాళ్ళ బలం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టే ఇటువంటి బలహీనమైన చర్యలు, ఇటువంటి పిరికి పందులు చేసే చర్యలు ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసింది. తెలుగుదేశం పార్టీ జిల్లా క్యాడర్ చేసింది. అనంతపురం నుంచి కూడా వచ్చారు తెలుగుదేశం పార్టీ క్యాడర్. అంటే ఈ మాదిరి ఒక జిల్లా క్యాడర్ అంతా వచ్చి మీ పార్టీకి సంబంధించిన ఒక జిల్లా క్యాడర్ మొత్తం సంపూర్ణమైన పోలీసుల సహాయ సహకారాలతో వచ్చి ఒక చిన్న మండలం మీద పడితే, 15 బూతుల మీద పడితే నిజంగా సబబేనా అని అడుగుతా ఉన్నా నేను. సబబేనా? మీరు ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ జరిగింది కదా,
ఆ వెబ్కాస్టింగ్ రిలీజ్ చేయండి. ఎన్ని దొంగ ఓట్లు పడినాయో, ఎన్ని అసలైన ఓట్లు పడినాయో రుజువు అయిపోతుంది. 15 బూతులకు సంబంధించిన పోలింగ్ బూత్ లోపల వెబ్కాస్టింగ్ రిలీజ్ చేయాలా, పోలింగ్ బూత్ బయట రికార్డ్ చేసిన సీసీ ఫుటేజెస్ రిలీజ్ చేయాలా. తద్వారా ప్రజలందరికీ స్పష్టంగా, ఎన్నికల కమిషన్కు ప్రజలందరికీ స్పష్టంగా, ముఖ్యంగా న్యాయస్థానాలకు స్పష్టంగా ఇక్కడ జరిగింది పోలింగా లేకుంటే రిగ్గింగా, ఓటింగా లేకుంటే దొంగ ఓటింగా అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలా. మేమేదో ఇవాళ మాకు నష్టం జరిగిందని నేను మాట్లాడడంలా, మాకు ఇవాళ మా వాళ్ళు ఇబ్బంది పడినారని నేను మాట్లాడడంలా. ఇది నిజంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. పులివెందల మండలంలో ఇవాళ జరిగింది ఓటింగా లేకుంటే దొంగ ఓటింగా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతూ ఉన్నాం, ప్రతి బూత్లో మీరు వెబ్కాస్టింగ్ చేశారు కదా, ప్రతి బూత్ లోపల చేశారు, బయట ప్రెమిసెస్లో చేశారు, అదంతా రిలీజ్ చేయండి. అందులో ఇతర నియోజకవర్గాల ఓటర్లు, కమలాపురం వాళ్ళు, జమ్మలమడుగు వాళ్ళు, ప్రొద్దుటూరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో మేము చూపిస్తాం. ఉదయం రిలీజ్ చేసిన ఒక 2 నిమిషాల వీడియోకే మేము దాదాపు 10 మంది జమ్మలమడుగు వాళ్ళను, 10 మంది కమలాపురం వాళ్ళను చూపించాం 2 నిమిషాల వీడియోకే. మీరు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు, 5 వరకు, అంటే 10 గంటల వెబ్కాస్టింగ్ మీరు రిలీజ్ చేసి చూపిస్తే మేము వేలాదిగా దొంగ ఓట్లు మేము చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా వెబ్కాస్టింగ్ లోపల అండ్ బయట రికార్డ్ చేసిన ఫుటేజెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా నిలబడిన కంటెస్ట్ చేసిన అభ్యర్థులకు ఒక కాపీ ఇవ్వాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఒక కాపీ ఇస్తే ఆ కాపీని మేము తీసుకొని ఎన్ని దొంగ ఓట్లు పడినాయో పక్కాగా మేము విత్ ఫేస్ ఐడెంటిటీ నిర్ధారణ చేసి చూపిస్తాం. ఏ స్థాయిలో ఈ రిగ్గింగ్ జరిగింది, ఏ స్థాయిలో దొంగ ఓట్లు పడ్డాయనేది మేము రుజువు చూపిస్తాం. మరి ఈ సవాల్కు ఎన్నికల కమిషన్ స్వీకరించి తప్పకుండా ప్రతి అభ్యర్థికి సీసీ ఫుటేజ్ అండ్ వెబ్కాస్టింగ్ ఫుటేజ్ స్పష్టంగా 10 గంటల పాటు ఉండేది రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది, చెయ్యాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవన్నీ పరిశీలించి ఈ ఎన్నికను ఇటువంటి చెత్త ఎన్నికలు, ప్రజాస్వామ్యం కూనీ చేసే ఎన్నికలు, ఇటువంటి ఎన్నికలు బహుశా ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరిగి ఉండవు. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఇటువంటి ఎన్నికలు జరిగి ఉండవు. ఇటువంటి ఎన్నికలు జరిపే బదులు అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక కొత్త చట్టం చేసుకొని నామినేషన్ బేసిస్లో మీరు జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ఎన్నుకోవడం మంచిది. కేవలం ఇటువంటి ఈ మాదిరిగా ఎన్నికలు జరిపి గెలిచినామనిపించుకోవడం కంటే మీరు నామినేషన్ బేసిస్లో చేయించుకోవడం మంచిది. కాబట్టి ఈ మాదిరి ఎన్నికలు దేశంలో ఎక్కడ జరిగి ఉండే ఆస్కారమే లేదు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను మీ అందరినీ మరోసారి మనవి చేస్తాను, రేపటి నుంచి మీరు 6 పంచాయతీలకు వెళ్ళి నిజంగా ప్రతి ఒక్కరిని అడగండి, నిజంగా ఎన్నికలు ఎలా జరిగాయి, మీరు ఓటు వేసారా లేదా, వేయకుంటే ఎందుకు వేయలేదు, ఏ పరిస్థితుల్లో వేయలేదు అని ప్రతి ఒక్కరిని అడగండి. నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా మీకే అర్థమవుతాయి గ్రామాల్లోకి పోతే. ఈ పిలుపు ప్రతి మీడియా ఛానల్కి ఇస్తూ ఉన్నా, ఎక్సెప్ట్ ఎల్లో మీడియా ఛానల్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, దయచేసి కనుక్కోండి ఏ మాదిరి ఎన్నికలు జరిగాయో. అన్న, ఈసీ పరిస్థితి ఎలా ఉందంటే అన్న, ఇప్పుడు దున్నపోతు మీద వర్షం పడితే ఎటువంటి చలనము, ఎటువంటి స్పృహ ఉండదు. మన స్టేట్లో ఈసీ కూడా అంతకంటే ఘోరంగా ఉంది మన స్టేట్లో ఎన్నికల కమిషన్. అయినప్పటికీ అదొక స్టాట్యూటరీ బాడీ, దాన్ని మనం అడగక తప్పదు. దాన్ని అడిగిన తర్వాతనే మనం హానరబుల్ హైకోర్టుకు పోవచ్చు. మనం డైరెక్ట్గా హైకోర్టుకు పోయినా కూడా హైకోర్టు మీరు ఎన్నికల కమిషన్ అడిగారా అని చెప్పి మనల్ని అడుగుతుంది. ఈరోజు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడామో ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్కి ఇప్పటికే పంపించాం. ఇదే అంశాలు తీసుకొని న్యాయ పోరాటం కూడా చేయబోతా ఉన్నాం కోర్టుల్లో.